ప్రియాతి ప్రియమైన కుప్పం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. మన ప్రియతమ నాయకులు, మన ఆరాధ్య దైవంగా భావించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఉదయం 7:30 గంటలకు శ్రీ రాముల వారి గుళ్ళో అభిషేకం పూజలు చేసిన తర్వాత ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ నందు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 అన్నా క్యాంటీన్లో కూడా ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద భక్తిభావంతో ఆ కార్యక్రమం చేయాలని దాన్ని ప్రారంభిస్తూ, అదేవిధంగా స్విమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు, అదేవిధంగా జనరల్ హెల్త్ చెకప్ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మహిళలు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కృష్ణా నది వచ్చిందనేది చాలా అద్భుతమైన విషయం. ఈ కరువు ప్రాంతంలో త్రాగే నీరు కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కృష్ణా జలాలు వచ్చి ప్రతి ఒక్క బోర్వెల్ కానీ, చెరువులు కానీ జలకళ సంతరించుకున్న దాని కృతజ్ఞతా భావంతో పవిత్రమైన మన కృష్ణా జలాలతో చంద్రబాబు నాయుడు గారికి 300 మహిళలు కలశాలతో తీసుకొని వచ్చినటువంటి పవిత్ర జలాలతో అభిషేకం చేయడం, తదుపరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏదైతే స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రజలకందరికీ ఇచ్చారు కాబట్టి అక్కడ ఒక కేక్ కూడా కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తదుపరి అందరం కూడా అన్ని గ్రామాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాల బైక్ ర్యాలీ కానీ, అదేవిధంగా ట్రాక్టర్లతో ర్యాలీలు కుప్పం చెరువు కట్టపై నుంచి కూడా మనం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి రావడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఒక కార్యక్రమం పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి 76 కేజీల కేకు కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ ఎంతో అభిమానంతో, ఎంతో ఆసక్తిగా ఆ జన్మదిన వేడుకల్ని చేసుకుంటూ సాయంత్రం ప్రతి ఒక్క గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమాలు, చలివేంద్రాలు ఓపెన్ చేయడము, అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ఈ వేడుకల్ని జరుపుకోవడం అనే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాలని పేరు పేరున అందరికీ పిలుపునిస్తూ, చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన మన జీవితాన్ని సుఖవంతంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుతూ, జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు.